ఈ బ్రహ్మాండంలో ఒక్కసారి మాత్రమే తెరుచుకున్న కన్ను, ఆ కన్ను తెరిచిన క్షణంలో ప్రేమ భస్మమైంది, అహంకారం కూలిపోయింది, లోకాలు వణికాయి, ఆకాశం నిశ్శబ్దమైంది. అందరూ అనుకున్నారు ఇది వినాశనమని, కాని నిజం అది కాదు. శివుడు మూడో కన్ను తెరిచింది నాశనం కోసం కాదు, ధర్మాన్ని కాపాడేందుకు. తపస్సును భంగం చేసినప్పుడు అది కోపం కాదు, బ్రహ్మాండ సమతుల్యతకు వచ్చిన హెచ్చరిక. ప్రేమ తప్పు కాదు, కానీ అహంకారంతో కలిసిన ప్రేమ వినాశానికి దారితీస్తుంది. అందుకే శివుడి మూడో కన్ను ఎప్పుడూ తెరిచి ఉండదు, అది తెరుచుకునేది చివరి మార్గంగా మాత్రమే. అసలు శివుడు మూడో కన్ను ఎందుకు తెరిచాడు? ఆ రోజు నిజంగా ఏమి జరిగింది? అప్పుడు బ్రహ్మాండమంతా నిశ్శబ్దంగా నిలిచిపోయింది. కాలం ఒక క్షణం ఆగినట్టయింది. శివుడి మూడో కన్ను నుంచి వినాశనం కాదు, నియంత్రిత జ్వాల వెలిసింది. అది కాల్చలేదు, అది సరిచేసింది. అహంకారం కరిగింది, ధర్మం మళ్ళీ తన స్థానంలో నిలిచింది. అసలు శివుడు మూడో కన్ను ఎందుకు తెరిచాడు? ఆ రోజు నిజంగా ఏమి జరిగింది?